మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సతీష్ కుమార్. ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మళ్ళా పునరుద్ధరణ చేయబోతుంది. ఈ విషయంపై మనం ప్రస్తుతం చుండి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. మీ పేరు? కృష్ణయ్య. ఓకే సార్, ప్రస్తుతం అధికారంలోకి టీడీపీ ప్రభుత్వం రావడం జరిగింది. అయితే మనకి ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మళ్ళా పునరుద్ధరణ చేయబోతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అన్నా క్యాంటీన్ వల్ల అందరికీ ఉపయోగమేనన్నా. నిరుపేదలకు కానీ ఎవరికైనా కానీ టౌన్కు పోయినోడికి ఆ టయానికి పోతే 5 రూపాయలు ఇస్తే అన్నం పెడతారు కడుపు నిండా. అదే అన్నం తినాలంటే హోటల్కి పోతే 100 రూపాయలు కట్టాలి. ప్రతి ఒక్కడికి ఉపయోగపడుద్ది ఈ పథకం. అది ఎవరికే ఉంది, కానీ నడి మధ్యలో ప్రభుత్వం మారిన దానివల్ల అది తీసేసినారు. మళ్ళా ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళా స్టార్ట్ చేస్తున్నారు. ఈ పథకం వలన సామాన్య ప్రజలకు మంచి సౌకర్యాలు లభిస్తాయి. మంచి సౌకర్యం కలుగుద్దన్న. ప్రతి ఒక్కడికి కూడా పేదోడి కందుకూరు పోయినోడికి 5 రూపాయలకే భోజనం. 5 రూపాయలకి ఎవడు పెడతాడు భోజనం? ఇవాళ అందరూ దేంట్లో కానీ దాంట్లో సంపాదించుకునేవాళ్ళే, కానీ 5 రూపాయలకి పెట్టేవాడు ఎవడు లేడు. ఒక చంద్రబాబు నాయుడు ఈ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అందరికీ లబ్ధి పొందుద్ది. ప్రతి ఒక్క నిరుపేదోడికి, ఆ మార్కెట్ సెంటర్లో ఉండే వాళ్ళకి, కూలోళ్ళకి, లేబర్కి, అందరికి ప్రతి ఒక్కడికి కూడా ఈ సౌకర్యం వల్ల చాలా మంచి జరుగుద్ది. మీ పేరు? పల్లె పోయిన ఏడుగొండలు నా పేరు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మళ్ళా పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. దీనివల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉందని మీరు అనుకుంటున్నారు? ఈ అన్నా క్యాంటీన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకనంటే 5 రూపాయలకే భోజనం అనేది దరిదాపు ఎవరికి ఎక్కడ పెట్టరు. ఆ భోజనం నేను కూడా చాలాసార్లు తిన్నాను అన్న క్యాంటీన్లో. తిన్నప్పుడు కూడా చాలా చక్కగా ఉండేది. ఎందుకనంటే అది పెట్టినందువల్ల చాలామందికి ఉపయోగం. అది కూడా కాకుండా పేదవాళ్ళు అనేవాళ్ళు చాలామంది టౌన్కి కానీ వాళ్ళు అన్నా క్యాంటీన్ పెట్టిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బస్ స్టాండ్లకి కొంత ప్రయాణం చేసేవాళ్ళు కానీ వీళ్ళంతా తిని చాలా సంతోషంగా ఆనందించున్నారు. అవి తీసేసిండ్రు కాబట్టి మళ్ళీ పెట్టడం అనేది చాలా మంచి పరిణామం. అది అందరికీ కూడా చాలా చక్కగా మేలు జరుగుతుంది. ఆకలేసి తినాలనుకున్న వ్యక్తికి 5 రూపాయలకి కనీసం ఒక టీ కూడా ఇవ్వరు. అంటే టీ అంటే 10 రూపాయలు. ఆ 10 రూపాయల టీ కన్నా 5 రూపాయలు ఇచ్చి చక్కగా భోజనం చేసుకొని తృప్తి పట్టడం అది ఎంతో మంచిది. చాలా బాగుంటుంది. అట్లాగైనా మళ్ళీగానా రిపీట్ చేసి పెడితే. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు శివరామన్. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఒకసారి చెప్పండి. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేయడం అంటే మంచి విషయమే. దానివల్ల సామాన్యులు ఎవరైతే పేదరికంతో ఉన్నారో వాళ్ళకి ఒక పూట భోజనం దొరకడం అనేది చాలా మంచి విషయమే. వాళ్ళకి 3 పూటల భోజనం అందిస్తున్నారు. వాళ్ళకి భోజనం అందించడం మంచి విషయమే. అంతేకాకుండా అంటే మధ్యతరగతి కొంచెం పేదవాళ్ళు అనేవాళ్ళు హోటల్లో బయటకు వెళ్ళినప్పుడు హోటల్లో తినగలుగుతారు. మరీ పేదరికంలో ఉన్నోళ్ళు వాళ్ళకి 5 రూపాయలతో భోజనం అన్న క్యాంటీన్ ద్వారా దొరకడం అనేది చాలా మంచి విషయమే. అంతేకాకుండా ఎంతోమంది ఆకలి తీర్చిన వాళ్ళు అవుతాం. మనం చూసుకున్నట్లయితే ఈ సిటీల్లో కానీ చాలా మంది గుళ్ళ దగ్గర అడుక్కుంటా ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా మనము కడుపు నిండా భోజనం పెట్టిన వాళ్ళం అవుతాం. చాలా మంచి పద్ధతి ఇది. దీన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం మంచి విషయమే. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? నా పేరు సార్. ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించబోతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్ అనేది నిరుపేదలకి, కింద స్థాయి ఉన్న పేద కుటుంబాలకి 5 రూపాయలకి భోజనం పెట్టడం అనేది మంచి విషయమే. ఎందుకంటే మన రాష్ట్రంలో ధనికుల కంటే పేదవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి హోటల్ ఫుడ్ తినలేరు కాబట్టి 5 రూపాయలకే భోజనం అనేది చాలా మంచి విషయం. ఎవరైనా అడుక్కునే వాళ్ళు కానీ గుడి దగ్గర కానీ చాలా నిరుపేదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన రాష్ట్రంలో జీవించే వాళ్ళు ఈ 5 రూపాయలు అన్నం భోజనం పెట్టడం వల్ల చాలా మంది ఆకలి తెచ్చిన వాళ్ళు అవుతాం. ఈ పథకం అనేది టీడీ ప్రభుత్వం మంచిదని నేను చెప్తాను. నమస్తే సార్. మీ పేరు? మోహన్ రావు. బాసం మోహన్ రావు. ప్రజెంట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అది చాలా మంచి పని. దాని గుండా ప్రతి పేదవాడు 5 రూపాయలు అన్నం అంటే పని చేసుకునే ప్రతి పేదవాడు
ఒక బేల్దారి పని కానీ, కలర్ వేసేది కానీ, ప్లంబింగ్ పని కానీ, మా జీవనం ఎక్కువ శాతం అదే. మా బోట్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది 5 రూపాయల భోజనం అంటే. ఈ రోజు హోటల్లో పోతే కనీసం 100 రూపాయలు లేదు, భోజనం లేదు. ఈ టీడీపీ ప్రభుత్వం వస్తే మంచి పద్ధతి, మంచి పని చేసేది ఇదే. 5 రూపాయల భోజనం అనేది కడుపు నిండా పెట్టేది ప్రభుత్వం. అది ఏ రోజైనా కావాలి అలాంటి ప్రభుత్వం. నమస్తే సార్, నమస్తే సార్. మీ పేరు? నా పేరు భాస్కర్. సార్, ఇప్పుడు మళ్ళా అన్న క్యాంటీన్ ప్రారంభం అనేది జరగబోతుంది. ఈ అన్న క్యాంటీన్ల వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి మీరు అనుకుంటున్నారు? చాలా మంచి ఉపయోగం అండి. అన్నం జరగని పూట జరగని వాళ్ళకి కూడా చాలా మంచిది. అది కూలీనాలు చేసే బతుకో వాళ్ళకి మంచిది. దాన్ని మేము స్వీకరిస్తున్నాం. మంచిది. మీరు ఎప్పుడన్నా అన్న క్యాంటీన్ లో ఫోన్ చేశారా? తెలియదండి, ఎప్పుడు తెలియదు. అయినా ఇప్పుడు నేనంటే కాదు, వేరే వాళ్ళైనా, ఇప్పుడు పిల్లలే ఉన్నారు, ఒక ముఠా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఒక వృక్షా కార్మికుడు ఉన్నాడు, ఎవరైనా తినొచ్చు. మంచిదే అన్న క్యాంటీన్. అది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు. ప్రస్తుతం అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం అనేది జరగబోతుంది. దీని వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి మీరు అనుకుంటున్నారు? ప్రజలకు ఉపయోగం, నిరుపేదలు ఉండరు, అన్నం పెడితే మంచిది. ఆకలికి అలవాటు ఇచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉండరు. అన్నా క్యాంటీన్ తెచ్చి అది అభివృద్ధిలోకి తెస్తే నాలాంటి పేదవాళ్ళు చాలా మంది ఆకలితో ఉండకుండా తింటారు. ఇబ్బంది ఉండదు. మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా అన్న క్యాంటీన్ తినున్నాం. ఎలా ఉండేది? బాగుండేదే. ఆ జగన్ ప్రభుత్వం వచ్చి ఏం చేయలేదు, అన్న అన్ని తీసేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చింది కాబట్టి అన్న క్యాంటీన్ తెస్తే మాలాంటి నిరుపేదలు చాలా మంది కూలి పనులు చేసుకునే వాళ్ళు ఏదో పూట తిని కడుపు నింపుకుంటారని ఆశిస్తున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? నా పేరు రామయ్య. ప్రస్తుతం అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం అనేది జరగబోతుంది. అన్న క్యాంటీన్ వల్ల పేద ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అన్న క్యాంటీన్ వల్ల అన్నం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కాలం నుంచి. దానివల్ల బాగా అన్నం క్యాంటీన్ పెడితే బాగానే జరుగుద్ది. లేబర్, అన్నం లేని వాళ్ళు, పని చేసేవాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల బాగానే అది పెడితే మంచిది, అందరికి బాగా ఉంటుంది తినేదానికి. పని చేసుకునే వాళ్ళు ముస్లిం బతుక తక్కువ రేట్లు కాబట్టి అందరూ దానికి ప్రోత్సహిస్తున్నారు తినడానికి. అది 5 ఏళ్ళ తీసేశారు కాబట్టి ఇబ్బంది పడుతుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? అశోక్. ఈ అన్న క్యాంటీన్ల ప్రారంభం వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉంటుందని? చాలా ఉపయోగం ఉందన్న. నిరుపేద కుటుంబాల్లో రిక్షా దొక్కే వాళ్ళు, ఆటో నడిపే వాళ్ళు, కూలి పనులు చేసే వాళ్ళు చాలా మందికి చాలా ఉపయోగం ఉంది. దానివల్ల జగన్ వచ్చి 5 రూపాయలు అన్న క్యాంటీన్ 5 రూపాయలతో ఆపేయటం వల్ల చాలా నష్టం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఉదయం నుంచి కష్టపడేవాళ్ళు, సాయంత్రం కష్టపడేవాళ్ళు ప్రతి ఒక్కరు 5 రూపాయలకు భోజనం అంటే ఇప్పటి వరకు ఎవరు పెట్టలా, ఒక ఛానల్ తప్పితే. ఇప్పుడు బాబు గారు ప్రారంభించారు కాబట్టి అది చాలా లాభం ఉంది. ఎంత ఉదయం నుంచి కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరు 5 రూపాయలకు భోజనం, టిఫిన్ మొత్తం చేయొచ్చు. మీరు ఎప్పుడన్నా అన్న క్యాంటీన్ లో భోజనం చేశారా? తిన్నా, 3 సార్లు తిన్నా. ఎలా ఉంది? చాలా బాగుంది, టేస్టీగా చాలా బాగుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? వెంకటేశ్వర్లు. అన్న క్యాంటీన్ల ప్రారంభం వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉందని మీరు? అన్న క్యాంటీన్ అంటే ఇది వరకు గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు ప్రతి ఒక్క పేదవాడు కానీ ఎవరైనా 5 రూపాయలకి పౌష్టికాహారం తిని క్షేమంగా వచ్చేవాళ్ళు. అది పోయిన తర్వాత 5 రూపాయల భోజనం ఎక్కడ దొరకట్లేదు. ప్రతి ఒక్క పేదోడు, రిక్షా వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ తినాలంటే ఇబ్బంది పడేవాళ్ళు. మళ్ళా తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పేదవాడికి పౌష్టికాహారం 5 రూపాయలకి దొరుకుతుంది. అందరూ మంచి తిండి తిని వచ్చి చేసుకునే దానికి వీలుగా ఉంటుంది. అందుకని చెప్పి అన్న క్యాంటీన్లో మంచి ఆహారం దొరికింది. 5 రూపాయలకి బాగుపడతారు జనం, ప్రతి ఒక్క పేదవాడు బాగుపడతారు. అది లేదు. నమస్తే సార్. మీ పేరు? మల్లికార్జున. ఇంతకు ముందు అన్న క్యాంటీన్లో ఎప్పుడన్నా మీరు భోజనం చేయడం జరిగిందా? భోజనం చేసినాం. ఎలా ఉండేది? బ్రహ్మాండంగా ఉండేది. పేదోడికి పెట్టుకోడు మొత్తానికి 5 రూపాయలకి అన్నం పెడుతుండ్రు. బాగా క్లారిటీగా ఉండేది. పాపము ఎక్కడెక్కడ ఆకలైన వాళ్ళంతా పోయి తిని వచ్చేవాళ్ళు టయానికి పోయి. మంచి పని, దాని గురించి ఇబ్బంది లేదుగా, కాదనలేదుగా. ప్రస్తుతం మళ్ళా ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించడం వల్ల సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని? చాలా మేలు జరిగిద్ది. అది మంచి పనే, చెడ్డ పని ఏం కాదుగా, చాలా మంచి పని. అది ఎక్కడికైనా టయానికి పోతాము, ఉంటే శుభ్రంగా భోజనం చేసి వస్తాం, మంచి పనే కదా. దాని గురించి చెడ్డ పని ఏం కాదుగా, అందరికి ఉపయోగపడే పనే.
దాని గురించి చెప్పండి, నేను చాలా మంచి పని అది. నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు అంకయ్య. ఓకే, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తుంది. దీనిపైన మీ అవగాహన? మా అవగాహన ఏమీ లేదు. నేను ఒలేటవరపాలెం పెట్రోల్ బంక్లో పనిచేస్తాను. మా మేనేజరు కందుకూరు పోయి ఒక 500 రూపాయలు సామాన్ తెమ్మన్నాడు. 450 రూపాయల సామాన్ అయిందాట. 50 రూపాయలు భోజనం చేద్దామంటే అక్కడ నాకు డబ్బులు లేవు. కందుకూరు ఆడ మనం గుణం కట్టండి, అక్కడ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశాడు. అక్కడ పోయి 5 రూపాయలు భోజనం చేసి చంద్రబాబు నాయుడు సహాయంతో 5 రూపాయలు భోజనం చేసి అంతను వచ్చా. అందువల్ల మహానుభావుడు ఈ ఏర్పాటు చేస్తే మా అందరికి సంతోషం. అది మంచి ఏర్పాటు చేశాడు. దీన్ని చాలా సహకరిస్తాం మేము. అది ఇంకా దాని విషయం సందేహం లేదు. అది చూశారు కదండి అన్నా క్యాంటీన్ పైన ప్రజల యొక్క అభిప్రాయం. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామ్యాన్ శ్యామ్ కుమార్తో సతీష్ కుమార్.